రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చేయూత పెన్షన్దారుల వృద్ధులు, వికలాంగులు, వితంతువుల బీడీ కార్మికుల, నేత కార్మికులు, గీత కార్మికుల సమావేశం నిర్వహించారు. ఆగస్టు 13 నాడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే వికలాంగుల మరియు చేయూత పెన్షన్దారుల మహాగర్జన సభకు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతారన్నారు. మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు దెయ్యాల నారాయణ మాదిగ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అమ్నూరి ప్రభాకర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మణ్ మాదిగ, ఎంఆర్పీఎస్ కన్వీనర్ ఇలగొందుల భిక్షపతి మాదిగ హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం చేయూత పెన్షన్దారుల పెన్షన్ 2000 నుంచి 4000, వికలాంగులకు 4000 నుంచి 6000, కండరాలు క్షీణించిన వారికి 15,000 రూపాయలు పెంచివ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. లేకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న 45 లక్షల పెన్షన్దారులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చంద్రుతి మండల అధ్యక్షుడు తర్రె శంకరయ్య, తర్రె మునీందర్, రోమల గంగారెడ్డి, గస్కంటి గంగరాజం, దర్శనపు గంగాధర్, తర్రెలింగం, దెయ్యాల కమలాకర్, సింగరపు గంగరం, కొడియారపు రమేష్, ప్రసాద్, గంగాధర్, నారాయణ, సంజయ్, నర్సయ్య, రంజాన్, సలీం, నాజియా పాల్గొన్నవారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేయూత పెన్షన్దారులు, బీడీ కార్మికులు పాల్గొన్నారు. సమావేశానికి అధ్యక్షమైనటువంటి మన ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు రుద్రంగి దయ్యాల నారాయణ గారికి, అట్లాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆగస్టు 13 నాడు చేయూత పెన్షన్దారుల, వికలాంగుల హక్కుల మహాగర్జనను హైదరాబాదులో పద్మశ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో నిర్వహించడం జరుగుతున్నది. దీనికి వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితాంతులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దాన్ని విజయవంతం చేయాలని కూడా ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో వృద్ధులు, వికలాంగుల మరి చేయూత పెన్షన్దారుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున కూడా ఈ నెల 13 తారీఖు నాడు హైదరాబాద్ చేరుకోవాలి, మరి విజయవంతం చేయాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వము మెయిన్ పేజ్లో పెట్టినట్టు 2000 వచ్చినటువంటి వాళ్లకు 4000 ఇస్తాము, 4000 వచ్చిన వాళ్లకు 6000 ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి మరి ఆ మాట ఇచ్చి ఇప్పటికీ 20 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. ఇస్తామన్న వాళ్ళు ఇవ్వడం లేదు, మాట్లాడతామన్న వాళ్ళు మాట్లాడడం లేదు. అందుకొరకే పద్మశ్రీ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ 20 నెలల తర్వాత మరి వీళ్ళందరికీ మరి ఎవరో ఒకరు అండగా నిలబడాలి కదా. మరి అండగా నిలబడడానికి మరి ఎవరు ముందుకు రానప్పుడు మరి మనమే కదా. ఇంతకుముందు కూడా పెన్షన్లు పోరాటం చేసి పెంచిన చరిత్ర మరి ఎంఆర్పీఎస్కే ఉంది, మందకృష్ణ మాదిగ గారికే. కాబట్టి మళ్ళీ కూడా ఈ వృద్ధులు, వితాంతులకు, వికలాంగుల కొరకు మళ్ళీ అన్నగారు ఈ పోరాటాన్ని తీసుకున్నాడు. దీనికి అందరి సహకారంతో 13 తారీఖు నాడు పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంటుంది. ఏవైతే 4000, 6000 ఇస్తున్న పెంచేంత వరకు కూడా మరి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. ఇది మన అందరికీ కావాల్సిన సమస్య కాబట్టి ఇలా కులాలు, మతాలు అనేది, ఏ భేదాలు, పార్టీలు అనేది లేదు కాబట్టి అందరికీ సమానంగా మరి ఇస్తానన్నటువంటి వాళ్లకు 4000 ఇవ్వాలి, మరి ఇస్తానన్నటువంటి వికలాంగులకు 6000 ఇవ్వాలనేది డిమాండ్ మీదనే ఈ పోరాటం జరుగుతుంది. కాబట్టి మరి దయచేసి రుద్రంగిలో ఉన్నటువంటి అందరూ వికలాంగులు, వృద్ధులు, వితాంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీతా కార్మికులు ప్రతి ఒక్కరూ మరి పెన్షన్దారులు, అప్లై చేసుకున్న వాళ్ళు, మరి వచ్చే వాళ్ళు, రాని వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు రావాలని కూడా ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై వికలాంగ.